A boat takes 51 minutes to go 10.2 kilometers upstream. The ratio of the speed of the boat in still water to that of the stream is 7:6. How much total time in hours will be the boat to go 17.7 kilometers upstream and 66.3 kilometers downstream అని అడిగాడు. సో ఫస్ట్ బోట్ది అలాగే వాటర్ తాలూకా రేషియో ఇచ్చాడు. బోట్దేమో 7 parts, వాటర్దేమో 6 parts ఇచ్చాడు. సో మనకి అప్స్ట్రీమ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా బోట్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీయాలి. అంటే B-S చేస్తే 7 - 6 1 part వస్తుంది. అలాగే డౌన్ స్పీడ్ చేస్తే 2 యాడ్ చేయాలి. B+ అంటే 13 parts వచ్చింది. ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కనుక్కుందాం. వాడు క్వశ్చన్లో 51 minutes పట్టింది అప్స్ట్రీమ్ కోసం అని చెప్పాడు. అప్స్ట్రీమ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళండు? 10.2. సో అప్స్ట్రీమ్ అంటే B-S. దీనికి ఎంత టైం పట్టింది? 51 minutes. మినిట్స్ని హవర్స్లో మారిస్తే 51/6. B-S అంటే 1 part. ఇది 51/60. 10.2ని 102/10 అని రాయొచ్చు. 0 0 క్యాన్సిల్. 51 2 times, 6 2s 12 times. సో 1 part వాల్యూ మనకు 12 వచ్చింది. అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ 12 ఉంటే డౌన్ స్పీడ్ 13 × 12 ఉంటుంది. వాడు అడిగిన క్వశ్చన్ అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండుకి టోటల్ టైం అంతా అడిగాడు. సో అప్స్ట్రీమ్ ఎన్ని కిలోమీటర్లు? 17.7. 17.7ని 177/10 అని రాసి బై ఏం చేయాలి? స్పీడ్తో డివిజన్ చేయాలి. సో అప్స్ట్రీమ్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి కాబట్టి 12 parts ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 66.3. దాన్ని 663/10 అని రాసి డౌన్ స్ట్రీమ్ తల స్పీడ్ అంతా B+S ఎన్ని వచ్చింది? 13 × 12 వచ్చింది. 3తో క్యాన్సిల్ చేస్తే 3 4 times, 3 5 times, 3 9 times. ఇక్కడ 3 4 times, 3 2s 3 2s 3 1s 13 17 times. ఈ రెండు ఎల్సిఎం చేస్తే 2 ఈక్వల్ ఉన్నాయి. 10 4 = 40, 10 4 = 40. సో 40 వస్తుంది. ఇక్కడ మిగిలింది 59 ప్లస్ ఇక్కడ మిగిలింది 17. 2 యాడ్ చేస్తే మనకు వచ్చింది 76/40. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 1s 4 9s 4 10s. 19/10 1.9. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.